నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. పేదవాడైన తన సొంత నిధులతోనే గుంతలు పడిన రోడ్లను సరిచేసి డివైడర్లకు రంగులు వేసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పదవి లేకపోయినా ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా నిలుస్తున్నారు. గతంలో 20 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ సిబ్బందిగా 5 సంవత్సరాలు సర్పంచ్గా సేవలు అందించిన నర్సయ్య ప్రజల సమస్యలు తెలిసిన నిజమైన సేవకుడిగా గుర్తింపు పొందారు. ఈయన చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి యాదవ సంఘం ఉపాధ్యక్షులు ఇస్కిల్ల ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు ఎర్రవెల్లి చిన్న బాలయ్య, బీజేపీ నాయకులు గంగుల ఎల్లం యాదవ్, మాజీ దేవస్థాన చైర్మన్ చెరుకూరి నర్సయ్య, బోనాల రాజు తదితరులు హాజరై ప్రశంసలు అందించారు. ఈరోజు బెజ్జంకి గ్రామంలో గ్రామ వీధిలోనే గుంట అయినందున ఆ గుంటలో నేను నా సొంత నిధులతో సీసీ పోసి గుంటలు కూర్పడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ గ్రామంలో ఉండబడిన డివైడర్కు కలర్లు వేసి దానికి ఈరోజు ముగ్గులు కూడా వేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గ్రామంలో ఇది అభివృద్ధి అనేది వెనుకబడి ఉన్నది కాబట్టి గ్రామంలో కూడా పరిపాలన లేనందున మరియు ప్రజాప్రతినిధులు లేనందున కూడా ఇది గ్రామానికి బాధాకరంగా ఉన్నది కాబట్టి దాన్ని చూడలేక నేను, ఎందుకంటే గత 20 సంవత్సరాలు నేను గ్రామ పంచాయతీలో పనిచేసిన, 5 సంవత్సరాలు నేను పరిపాలన చేసిన కాబట్టి, సర్పంచ్గా చేసిన కాబట్టి గ్రామంలో నేను ఎలాంటి కొంచెం నాకు చూసినంత వరకు కూడా కొంతవరకు నా సాయశక్తుల మందం గ్రామంలో నా పనితనం అనేది కూడా చేసి చూపెట్టాలని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నగా
పెద్దది కాదు. నేనేమో పేదవాడినే కాబట్టి నా పేద రూపాన్ని కూడా కొద్దిగా ప్రజలకు కూడా చాలా సహకారాలు అందించుకుంటూ మరియు నా పనితనం అనేది చేయించాలని పని చేయాలని కూడా నా కోరిక ఉన్నది. ప్రజలకు ఈ పండుగ సందర్భంగా ఇబ్బంది జరగద్దు. మరియు రేపు జరగబోయే బతుకమ్మ మరియు దసరా కార్యక్రమాలు ప్రజలందరూ చక్కగా జరుపుకొని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా మరియు దేవి నవరాత్రాలు కూడా జరుపుకునే వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ బెజ్జంకి గ్రామంలో ఎలాంటి చిన్న చిన్న గుంతలే కానీ మరియు పారిశుద్ధ్యంలో కానీ ఏదన్నా ఉన్నట్టుంటే నేను నా సొంత నిధులతో నేను చేస్తానని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. నాకు తోచినంత పెద్దది కాదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగద్దు. బెజ్జంకి గ్రామ ప్రజలకు నా 5 సంవత్సరాల పీరియడ్లో కూడా నేను ఇబ్బంది కలగనీయలేను. మంచినీటికే కానీ, పారిశుద్ధ్యానికే కానీ, మరి వీధి లైట్లకే కానీ, రోడ్లకే కానీ, మా మురికి కాలువలు కానీ ఏ దానికే కూడా నేను నా 5 సంవత్సరాల పరిపాలనలో నేను ప్రజలకు ఇబ్బంది జరగనీయలేను. ఇప్పుడు నాకు పదవి లేకున్నా కూడా నేను నా సొంతంగా నాకు చేతనైనంత వరకు గ్రామంలో నేను సేవ చేయడానికి ముందు వస్తున్నానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చేసే కార్యక్రమం ఏంటంటే అదే మాదర్ భీమా ఇంటి వద్ద కూడా నేను ఒక 10-15 ట్రిప్పుల మొరం పోసి కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడం కూడా జరిగింది. అదే మాదిరిగా దొంతలేని వదిలింటి వద్ద కూడా ప్రజలకు కానీ వాహనాలకు కానీ ఇబ్బంది కలగకుండా కూడా నేను నా సొంత నిధులతో నేను మొరాలు పోసి నా దగ్గర డబ్బులు లేకుండా నేను అప్పు తీసుకొచ్చైనా కూడా నేను ప్రజలకు ఇబ్బంది కలగద్దని కూడా నేను సేవ చేయాలని ఒక సంకల్పంతో నేను సేవ చేసి ముందుకు వస్తున్నా. ఈరోజు కూడా ఇంకా కూడా నేను అదే గాంధీ వైపు వెళ్ళే రోడ్డుకు కూడా నేను సొంత నిధులతోనే నేను సీసీ పోయడం జరిగింది. ఇంకా గ్రామంలో చిన్నవి ఉన్నాయి, నా దృష్టికి వస్తున్నాయి. చిన్న ఎందుకంటే మిషన్ భగీరథ గుంతలు రోడ్డు కటింగ్ చేసినవి ఉన్నాయి కాబట్టి బేగంపేట రూట్లోనే కావచ్చు, గాంధీ సైడ్లోనే కావచ్చు, పాలకేంద్రం సైడ్లోనే కావచ్చు, మరి పోషమ్మ సైడ్లోనే కావచ్చు. ఆ పోషమ్మ వద్ద కూడా కొద్దిగా ఎందుకంటే సీసీ రోడ్లు అప్పుడు మిషన్ భగీరథ వాళ్ళు నిర్లక్ష్యం చేసేట గ్రామంలో గుంతలు కూడా బాగా అయినాయి కాబట్టి నేను ఇప్పటికైనా కూడా గుంతలు కురపడానికి నా సొంత అప్పు చేసైనా కూడా నేను గ్రామ అభివృద్ధిలో నేను పాల్గొంటానని కూడా నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఇది నా చిన్న పనే, పెద్దది కూడా కాదు నాకు ఇది. ఎందుకంటే నేను పెద్ద చేయాలంటే నేను ఒక పేదవాడిని కాబట్టి నేను అంత పెద్దవి చేయను. పదవులకు నేను పార్టీలకు ఆశించకుండా గ్రామ ప్రజల కొరకు నేను పాటుపడి పనిచేస్తున్నా. ఇది పారిశుద్ధ్యంలే కావచ్చు కానీ మరియు వీధి లైట్ల గురించే కావచ్చు కానీ నేను ఎందుకంటే రాజకీయం చేయకుండా గతంలో నేను పనిచేసిన కాబట్టి నాకు ప్రజల సమస్యలు తెలుస్తాయి కాబట్టి దానికి నేను ముందుండి నేను అధికారులతో కొట్లాడని కూడా నేను ప్రజలకు పనిచేస్తానని కూడా తెలియజేయడం జరుగుతుంది.